పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? చెప్దాం. పాము పెళ్లి కొడుకు. బాగుంది. పాము పెళ్లి కొడుకుగా మారటం బాగుంది కదా. కదా పేరు భయపెడుతున్నారు రమగారు. కొంచెం భయంగా ఉంటుంది కానీ బాగుంది కదా. ఓ రుద్రపురం అనే ఓ నగరానికి రాజుగారు ఉండేవారు. ఓ రాజు, ఆయనకి చాలా కాలం పిల్లలు పుట్ల. పూజలు పునస్కారాలు తీర్థాలు క్షేత్రాలు ఎన్ని తిరిగారో, ఎన్ని పూజలు చేశారు, హోమాలు చేశారు, అవి చేశారు ఇవి చేశారు, సంతానం కలగలేదు. ఊళ్ళో జనమంతా వారసుడు ఎప్పుడు వస్తాడని ఆ నగర ప్రజలంతా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే రాజుగారి భార్య ఎప్పుడు దిగాలుగా ఉండేదిట, పిల్లలు కలగలేదని. ఆ దేశంలో రాజుగారు ద్వితీయ వివాహం చేసుకునే విధానం లేదు, లేకపోతే ఇంకో పెళ్లి చేసి పారేసేవాళ్ళే. అదే కదా, అక్కడ అది లేదు. ఈవిడ ఇలా దిగులుగా ఉండి ఒకరోజు ఏమైందట, ఉద్యానవనంలో ఒక్కతే ఒంటరిగా దిగులుగా మధ్య మధ్యలో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ తిరుగుతుంటే ఒక ఎండిపోయిన చెట్టు కింద, ఎండుగా ఉన్న చెట్టు కింద ఒక ముసిలి మామ కూర్చుందట. బోసిపళ్ళు, పళ్ళు కూడా లేవు, మహాముసలిది ఆ చెట్టు కింద కూర్చునుంది. ఈవిడిని చూసి అడిగింది, ఏమమ్మా అంత దిగులుగా ఉన్నావు అంటే, ఈవిడ తన గోడంతా వెళ్ళబోసుకుంది. ఏం చేయను, సంతానం లేదు, ఎన్ని పూజలు చేసాం, ఆ ఊరు వెళ్ళాం ఈ ఊరు వెళ్ళాం, గుడికి ముఖ్యం గోపురానికి ముఖ్యం, సంతానం కలగలేదు. ఎవరైనా బాగున్నావా అని అడిగితే ఇంకా ఇలాగే ఉన్నావా అని అడిగినట్టే అనిపిస్తోంది నాకని ఇట్లా గోడంతా చెప్పుకుంటే ఈవిడేం చేసింది, బాగా ఆలోచించి ముసలావిడంది, అమ్మాయి మరే మీ ఒక బంగారు పాత్ర తీసుకొచ్చి ఈ ఉద్యానవనంలో చివరిగా ఈశాన్య మూలగా సూర్యుడికి పాత్రను చూపించి బోర్లే. ఒక రోజు ఆగి దాని మూతతి 2 పువ్వులు ఉంటాయి, దాని కింద 2 పువ్వులు పూస్తాయి. ఒక చెట్టు 2 పువ్వులు పూస్తాయి. ఆ పువ్వుల్లో తెల్ల పువ్వు రెక్కలు తింటే మగపిల్లలు పుడతారు, ఎర్ర పువ్వు రెక్కలు తింటే ఆడపిల్ల పుడుతుంది. 2 రెక్కలు తినద్దు, ఏదో ఒక పువ్వు రెక్కలు తిను, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పింది. సరే, ఈవిడేం చేసింది, లోపలికి వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకుని ఓ బంగారపు గిన్నె పుచ్చుకొని దీంట్లోకి వచ్చింది, ఉద్యానవనంలోకి వచ్చింది. వస్తే ఈశాన్యంలో ఒక చిన్న గింజ ఒకటి మొలకెత్తుతూ కనపడింది, ఖాళీగా ఉంది. ఆ మొలకెత్తుతున్న గింజ మీద ఈవిడ గిన్నె బోర్లు ఇచ్చేసింది. సూర్యుడికి చూపించి దండం పెట్టుకుని సూర్యుడికి ఆ పాత్రని బోర్లు ఇచ్చింది. మర్నాడు పొద్దునొచ్చి పాత్ర ఇంట పైకి తీస్తే ఆ చిన్న నిన్న మొగ్గ ఊరికే ఇంత గింజ ఉంది కదా, అది ఇంత ఎత్తున మొలిచి అంత అయ్యి దానికి 2 పువ్వులు ఇట్ట పూసినాయి. ఆశ్చర్యపోయింది. చూస్తే ఒక ఎర్ర పువ్వు, ఒక తెల్ల పువ్వు మహా ముద్దు వస్తున్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయి, బుజ్జి పువ్వులు. ఈవిడేం చేసింది, తెల్ల పువ్వు రెక్కలన్నీ తుంపి నోట్లో వేసుకుంది. రాజుగారికి కొడుకు కావాలి, ఈ రాజ్యానికి కొడుకు కావాలి కదా అని ఆలోచించి ఆ తెల్ల పువ్వు రెక్కలు వేసుకున్న తర్వాత ఎర్ర పువ్వు వదల బుద్ధి కాల. ముసలావిడ ఏం చెప్పింది, 2 పువ్వులు తినద్దు అందా, క్లియర్ గా చెప్పింది. చెప్పినా సరే ఏం చేసింది, ఆ ఎర్ర పువ్వు రెక్కలు కూడా తినేసింది. అయ్యో, గిన్నె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి గర్భవతి అయింది. సరే, నొప్పులు వచ్చే సమయానికి ఏమైంది, దాదులు వాళ్ళు వీళ్ళు అందరిని పిలుచుకురావడానికి వచ్చేసరికల్లా ఈవిడ పెద్ద నొప్పి వచ్చి ఉన్నట్టుండి పొట్టలో నుంచి లోపల నుంచి ఒక పాము బయటపడింది, ఇంత పాము పిల్ల. ఈవిడ నిర్ఘాంతపోయింది. తనకి శిశువు వస్తాడనుకుంటే సర్పం వచ్చింది. కానీ ఆ సర్పం పిల్ల అక్కడ నుంచోలా, జర పాక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈవిడికి మళ్ళీ నొప్పులు రావటం మొదలుపెట్టాయి. పాము వెళ్ళింది, స్పష్టంగా చూసింది, పాము పిల్లని క్లియర్గా చూసింది. పైగా అది వెళ్తూ పడగెత్తి చూసింది కూడా ఈవినికేసి. ఈ లోపల దాదులు వాళ్ళు అమ్మగారికి నొప్పులు వచ్చినాయని అందరూ వచ్చేసారు. వచ్చాక ఈవిడికి ఒక బంగారపు పనస తొనలాంటి పిల్లవాడు ఒకడు కలిగాడు. రాణిగారికి ఒక్క పిల్లాడే కలిగాడని వాళ్ళంతా నమ్మారు. అంతేగాని ముందే రక్తస్రావం అయిందని ఒక పాము వచ్చింది బయటికి ఎవ్వరూ చూడలే. రాణిగారు చూసింది కానీ కిక్కురు మనలా. పిల్లాడిని అపురూపంగా పెంచారు. చక్కగా పండులా ఉండేవాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు, మహాబుద్ధిమంతుడు. రాజ్యంలో అందరూ సంతోషించారు. బొళ్ళని పండగలు పబ్బాలు వ్యవహారాలు చాలా చేశారు, ఉత్సవాలు చాలా జరుపుకున్నారు, ఎంతో సంతోషంగా చేసుకున్నారు. కొన్నాళ్ళకి పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు. ఓ 19, 20 ఏళ్ళు, 22 వచ్చినాక ఏమనుకున్నారు, రాజకుమారుడికి పెళ్లి చేయాలి అన్నారు. ఆ రాజ్యంలో అలా తొందరగానే పెళ్ళిళ్ళు. సరే, రాజకుమారుడి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, అవి ఇవి మాట్లాడుకుంటున్నారు, అందరూ మాట్లాడుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఈ రాజకుమారుడిని ఏం చేశారంటే పంపించారు. ఎక్కడికండి? స్వయంవరం లాంటిది, నువ్వే వెళ్ళి చూసుకురమ్మని. వీడు మంది మార్బలం అన్నీ తయారు చేసుకుని గుర్రం వేసుకుని వెళ్తుంటే ఏమైంది, పెద్దగా జనాలు ఎవరు లేదు, కొద్దిపాటి గుంపుతోటి
ఒక చెట్లలోంచి ఒక పెద్ద పాము వచ్చింది, మహాసర్పం చుట్టాలు చుట్టుకుని రయ్యమని వచ్చింది. బుసలు కొట్టేసరికి రాజకుమారుడు గుర్రం ఆపేసాడు. ఆపేయంగానే గట్టిగా అరిచింది, ఒరే నా పెళ్ళి అయ్యాకేరా నీ పెళ్ళి, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు నాకంటే ముందు అని. మనిషి గొంతుతో అరిచేసరికల్లా భయంకరంగా బుసలు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. వీడు నిర్ఘాంతపోయాడు. ఈ పాము ఎదురు రావటం మంచిది కాదు, రెండోది ఇదేమో మాట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళి నాన్నకి అమ్మకి చెప్పంగానే రాజుగారు అన్నారు, అయ్య బాబా ఈ పాము రావటం ఏంటి, అదేదో పిచ్చివాగుడు వాగటం ఏంటి, ఆ పాము ఎక్కడ దొరుకుతుందో దాన్ని దొరికి కొట్టి చంపేయండి రా అని కేకలు పెట్టాడు. పెట్టేసరికి రాణిగారు నిర్ఘాంతం హడిలిపోయింది. వద్దండి వద్దండి ఉండండి, వాడు మన కొడుకేనో ఏమోనండి అని మొట్టమొదటి తన ముసలమ్మని చూసినప్పుడు బోసినోటి ముసలమ్మ ఆవిడ చెప్పిన తీర్పు, ఆ గింజ మొలకెత్తి 2 పువ్వులు రావడం, తనేమో 2 పువ్వులు తినేయటం, తనకి డెలివరీలో ముందు ఒక పాము పిల్ల పొట్టలో నుంచి బయటపడటం రాజుగారికి చెప్పేసింది. ఇప్పటిదాకా అవసరం లేదని నేను చెప్పలేదండి, ఇట్లా జరిగింది, ఆ పాము మన పెద్దవాడేమోనండి, పోనీ వాడికే పెళ్లి చేద్దాం, వాడు ఎక్కడ కనపడ్డాడో అక్కడికి వెళ్ళి నీకు పెళ్లి చేస్తాను రమ్మని పిలుద్దామని. సరే ఏం చేశారు, బాగుంది. రాజుగారు ఏం చేశాడు, ఇది ఎక్కడ కర్మరా దేవుడా అనుకుని పావుకిచ్చి పెళ్లి చేస్తామంటే ఒప్పుకుంటారా ఎవరైనా? సరే ఏదో చేద్దామని కొంచెం దూర ప్రాంతం నుంచి ఒక రాజుగారి అమ్మాయికి కబురు చేశారు. ఫోన్లు లేవుగా, ఉత్తరం రాశారు, మీ అమ్మాయిని ఫోటోలు పంపించారు కదా, మీ పిల్ల మాకు బాగా నచ్చింది, మీ పిల్లని పంపిస్తే మేము పెళ్లి చేసుకుంటాము అని. సరే ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, కత్తి పంపించి బాచకం కట్టించి పెళ్లి చేసేవారు. కత్తి పంపించారు వీళ్ళు, పెళ్ళైపోయినట్టే, కత్తికి బాచకం కట్టడమే పద్ధతి. బాచకం కట్టి ఆ కత్తితోటి పెళ్లి చేస్తారు. ఆ కత్తి ఏ రాజకుమారుడైతే ఆ రాజకుమారుడైతే ఈ పిల్ల ఆ రాజకుమారుడి భార్య అనమాట. అది విధానం. పేర్లు గీర్లని రాజకుమారుడి పేర్లే చెప్తారు, ఎవరో ర్యాండమ్గా చేయరు, అవి పద్ధతి ప్రకారమే చేస్తారు. సరే కత్తికి బాచకం కట్టించి పంపించి మా అబ్బాయికి పెళ్ళి అన్నారు. సరే ఓం అని పెళ్లి చేసేసారు వాళ్ళు. నాగరాజు ఏదో పేరు చెప్పారు, పిల్లని పంపారు. పంపిస్తే సరే ఏమైంది, పావుకి ముందే అడ్వర్టైజ్మెంట్ అంతా చేశారు వీళ్ళు, నీ పెళ్ళి ఫలానా రాజకుమార్తె, నువ్వు వచ్చేసి అంతఃపురంలో ఉండు, నీ భార్యతో పాటు ఉండు కానీ అని సర్పాన్ని పిలిచారు. ఆ పాము వచ్చి కూర్చుంది. ఈ పిల్లని మొదటి రోజు రాత్రి గదిలోకి పంపించారు. తెల్లవారేసరికి ఆ పిల్ల బట్టలు అక్కడ పడి ఉన్నాయి, పిల్ల లేదు. ఆ పాము ఆ పిల్లని బట్టలు వదిలేసి పిల్లని మింగేసి వెళ్ళిపోయింది. బాగుంది. నేను చేయాలి, హాహాకారాలు చేశారు కానీ చేసేదేం లేదు. ఆ పావును వీళ్ళు చేయగలిగేది లేదు, అదేమో పెద్ద కుమారుడు అయిపోయింది. అక్కడి నుంచి కొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ 1 సంవత్సరం 8 నెలలు 10 నెలలు గడిచేసి ఏడాది ఇంచుమించుగా గడిచేసరికి చిన్న అబ్బాయి పెళ్ళి అన్నారు జనం అంతా. మళ్ళీ మనవాడి చిన్న మంది వార్బలం వేసుకుని బయలుదేరాడు. చిన్న రాకుమారుడు బయలుదేరేసరికల్లా ఆ అబ్బాయి సర్పం కనబడింది, బుసలు కొట్టుకుంటూ వచ్చి, ఒరే నాకు పెళ్లి కాకుండా నువ్వు చేసుకుంటావురా అని మళ్ళీ అరిచేసరికల్లా ఏం చేయాలి, ప్రచారం అయిపోయింది, ఊరంతా తెలిసిపోయింది. చెలికత్తలు వాళ్ళు ఊరుకుంటారమ్మా, అదే కదా, రాజకుమార్తెని మింగేస్తే వాళ్ళు ఊరుకోరు, చెప్పుకుంటారు కదా. పైగా ఇదిగో పులంటే అదిగో మేక తోక అంటారు, మేకో తోకో ఏదో ఒకటి వస్తుంది కదా. అక్కడి నుంచి ఏం చేశారు, ఊరంతా చాటింపేశారు. రాజుగారు రాజకుమారుడికి పెళ్ళి అన్నారు, కానీ ఎలా అడగాలో తెలియలే. సరే ఈయన ఆలోచించి ఏ రాజకుమార్తెనైనా తెస్తే ఆ కుమార్తెని పొట్టన పెట్టుకోవటమే మనం. ఊళ్ళో అటు ఇటు చూస్తున్నారు ఎవరైనా పిల్లని చేసుకుందాము అని. ఒకనాడు ఆయన ఊరికే వ్యాహాళ్ళకి అలా వెళ్తే ఒక కాపుల కుటుంబానికి దగ్గరలో వెళ్ళాడు. కాపంటే కులం కాదు, పొలం కాపులు వాళ్ళు. 2 ఆడపిల్లలు ఉన్నారు అతనికి. పిల్లలు చక్క లక్షణంగా బాగున్నారు. ఈయనకి ఆ పిల్ల మంచినీళ్ళు ఇచ్చింది. ఒక పిల్ల ఇచ్చేసరికల్లా ఈయన అన్నాడు, కాపుని అడిగాడు, బాబు మీ పిల్ల చాలా నచ్చింది, మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా అన్నాడు. మీ అబ్బాయి అంటే పామైనా మహాప్రభు అని అడిగాడు ఆయన. అడిగేసరికల్లా రాజుగారు అవునన్నాడు. అంటే పిల్లని చంపేసుకోమంటారా, పిల్ల పెళ్లి కాకపోయినా పర్వాలా, పెళ్ళిడు వచ్చిన పిల్లలే కాకపోయినా పర్వాలా, గంతకు తగ్గ పొంత ఎవరినో చూస్తానండి, రాజకుమారుడికి ఇస్తే మాత్రం పిల్లని మింగేశాక దానికి మీరు ఇచ్చే భరణాన్ని నేనేం చేసుకోను, పిల్ల ఉండదు కదా నాకు, నే చేయను అన్నాడు. అనేసరికల్లా రాజుకు కోపం వచ్చేసింది. హడితేరి అట్లా కుదరదు, మీ పిల్లని మా కుమారుడి కోసం వరించాం, అంతే సంగతులు, పెళ్లి ఖాయం అన్నాడు. ఇంకేం చేస్తాడు కాపు, దేశం వదిలిపెట్టి పారిపోలేరు, వాళ్ళకేవో 2-3 ఎకరాల పొలం ఉంది, ఓ 10 ఎకరాలకి కాపలా ఉండి సంపాదించుకుంటారు. ఇక చేసేదేం లేదు కదా, వలవల ఏడ్చారు తల్లి పిల్ల, ఇక చేయగలిగేది ఏమీ లేదు. అయితే ఈ పిల్ల దీనంగా బికమొహం వేసుకుని ఒక పార్క్ వైపుగా అటా నడుచుకుంటూ పోయింది. ఆ పార్కు మొదట్లో ఒక పెద్ద ఎండిపోయిన చెట్టు, దాని మొదట్లో ఒక పళ్ళు లేని బోసినోటి ముసలమ్మ కూర్చుని ఉన్నారు. ఆవిడ అడిగింది, ఏమ్మా దిగులుగా ఉన్నావు, ఎందుకట్టా ఉన్నావు అంటే పిల్లంతా చెప్పింది. ఏం చేయను, రాజకుమారుడికి పెద్ద అబ్బాయికి నన్ను ఇచ్చి పెళ్లి చేయమన్నారు రాజుగారు, మా నాన్న ఒప్పుకోలేదు కానీ ఆయన హస్సేమిరా అన్నాడు, రేపే నా పెళ్ళి, పాముతో పెళ్ళి అంటే భయం వేస్తుంది మా అమ్మ,
చంపేస్తుందేమో పాము, ఇది వరకు రాజకుమార్తెని మింగేసిందిట అనేసరికి ఇప్పుడు చెప్పింది, వసే అమ్మాయి ఏం భయపడదు, లక్షణంగా ఉంటావు. నేను నీకు సలహా చెప్తా. నువ్వేం చేస్తావంటే పరికిని ఓణి వేసుకుంటారు అక్కడ. పరికిని మీద పరికిని 10 పరికిణీలు కట్టుకో. లంగాలు 10 కట్టుకోవాలి, ఒకదాని మీద ఒకటి. ఇంత పొట్టి ఇప్పుడు ఇంతంత వేసుకుంటాం కదా, 10 పరికిణీలు కట్టుకో. తర్వాత రాజుగారికి ఏం చెప్తామంటే, నా గదిలో రాజకుమారుడితోటి నేను గదిలోకి వెళ్ళినప్పుడు ఆ గదిలో ఓ పెద్ద సున్నపు నీరున్న తొట్టె, పాలున్న తొట్టె, 10 పేంబెత్తాలు పెట్టాలని చెప్పు. ఒక సున్నపు నీరు తొట్టె ఒకటి, పాలు పోసిన తొట్టె ఒకటి, 10 పేంబెత్తాలు. ఇవి లేకపోతే కుదరదని చెప్పు. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, అవన్నీ పెట్టిస్తారు. నువ్వేం చేస్తావంటే 10 లంగాలు కట్టుకున్నావు కదా, నువ్వు లోపలికి వెళ్ళాక సర్పం మాట్లాడుతుంది నీతోటి, లంగా విప్పు అంటుంది. నువ్వేమంటావు, నువ్వు నీ కుబుసం విడిచేసేయి, అప్పుడు నేను లంగా విప్పుతాను అని చెప్పు. వస్త్రం విడిచేయమని చెప్తుంది అది. ఓకే, వస్త్రం విడిచేయమంటే నువ్వు కూడా నీ వస్త్రం, పాముకి వస్త్రం ఏంటి, దాని కుబుసం విడిచేయమని చెప్పు. విడిచేస్తుంది. మళ్ళీ నిన్ను విప్పమంటుంది. నువ్వు ఇంకోటి, నువ్వు 10 లంగాలు కట్టుకుంటావు. పాముకి అతి కష్టం మీద 7 లేదా 8 కుబుసాలు ఉంటాయి, పల్చటి పొరలు. ఆ 8 కుబుసాలు ఉడిచేసరికి చచ్చేంత పని అవుతుంది దానికి. అది ఏమన్నా సరే నువ్వు లొంగద్దు, నువ్వు కూడా కుబుసం విడిస్తేనే నేను ఇది విప్పుతానని చెప్పు. వస్త్రాలతో అది నిన్ను మింగలేదు, అందుకే వస్త్రం విప్పమని చెప్తుంది. 8 వస్త్రాలు వేసరికి చచ్చినట్టు అయిపోతుంది. నువ్వేం చేస్తావంటే ఆ పేంబెత్తాలు పక్కన ఉన్నాయి కదా, వాటిని సున్నపు నీటిలో ముంచిపెట్టు. సున్నపు నీటిలో ముంచిన బెత్తాలతోటి చిత కొట్టేసేయి పాముని. ఓ బెత్తం విరిపోతే ఇంకో బెత్తం తీసుకో, ఏం పర్వాలేదు. అది చచ్చినట్టు అయిపోవాలి, కదలకండా. ఆ తర్వాత దాన్ని ఎత్తి ఆ పాలతో కడుగు, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దువుగాని అని చెప్పి. సరే, ఈ పిల్ల వాళ్ళ నాన్నకి ధైర్యం చెప్పింది. నాన్న మంచి ఉపాయం ఉంది, నువ్వేం కంగారు పడకు, నేను చెప్తాను. తెల్లవారితే పెళ్ళి. ముందు రోజే రాత్రిగా వాళ్ళ పొద్దున ఈ వ్యవహారం జరిగింది. ఈ అమ్మాయి ఏం చేసింది, రాజుగారికి వాళ్ళ నాన్నతో కబురు చేసింది, నా గదిలో ఒక సున్నపు నీళ్ళ తొట్టె, ఒక పాల తొట్టె, 10 పేంబెత్తాలు పెట్టించండి అని. ఎందుకండి అన్నాడు. మా అమ్మాయి అడిగింది, అంతే, ఇంకా అంతే. ఇప్పుడు కాబోయే యువరానికి ఆవిడ ఏదడిగితే చెయ్యొద్దు. అదే సరే, ఒక పెద్ద అంతఃపురంలో వాళ్ళ గదిలో ఓ సున్నపు నీళ్ళ తొట్టె, ఓ పాల తొట్టె పెట్టారు, 10 బెత్తాలు పెట్టించారు. అక్కడి నుంచి వస్త్రాలు పంపిస్తే, నాకు ఇవి చాలు, 10 లంగాలు కావాలని అడిగింది. వాళ్ళు ఏం చేశారు, 10 లంగాలు పంపించారు. పెళ్ళైపోయింది. సాయంకాలం దాకా ఏవో విందులు వినోదాలు, ఊళ్ళో అందరు భోజనాలు చేశారు. చీకటి పడ్డాక పిల్లల్ని సమాగమానికి పంపిస్తారు కదా, పాము పోయి లోపలికి వచ్చింది. పిల్లని పంపారు. ఈ పిల్ల ఏం చేసింది, లోపలికి వెళ్ళే ముందు తన కోసం పెట్టిన 10 లంగాలు ఒక లంగా మీద ఒక లంగా చొప్పున కట్టేసుకుంది, మొత్తం లంగాలని. ఆ గదిలోకి వెళ్ళగానే పాము భయంకరంగా బుసలు కొట్టింది. దీన్ని చూసి ఉడికిపోతోంది పిల్ల, భయం వేసేస్తోంది దానికి. కానీ ఏమన్నది, నిశ్శబ్దంగా నుంచి. పాము గట్టిగా అరిచింది, లంగా విప్పేసేయి అని, వస్త్రం విప్పేయమని అరిచింది. అరిచేసరికల్లా ఇదంతే, నేను ఎందుకు ఇప్పాలి, నువ్వు కూడా విప్పు అయితే అన్నది. అనేసరికల్లా పాము బుసలు కొట్టింది. పిల్ల బెదర్ల, భయం వేస్తోంది లోపల. కానీ ఏమంది, నన్ను ఇప్పమన్నావు కదా, నువ్వు కూడా విప్పు అనేసరికల్లా పాము గబగబా తన కుబుసం విడిచేసింది. మొదటి కుబుసాలు స్పీడ్గా వెళ్ళిపోతాయి. పిల్లని మళ్ళీ బట్టలు విప్పమని గట్టిగా కేకలు పెట్టేసరికల్లా ఇది ఇంకో లంగా విప్పింది అమ్మడు. ఇట్లా లంగాలు విప్పగా అది కుబుసం విడిచింది పాము. ఒక 5-6 అయ్యేసరికి దానికి విపరీతమైన ఆయాసం, నీరసం, ఆ పాము వేలబడిపోతోంది. కానీ వదలాల్సిందే, అది ఇట్లా తనుకుని దానికి దీనికి చుట్టుకుంటే కానీ అది రాదు కుబుసం బయటికి. ఆ 8వ కుబుసం విడిచేసరికల్లా పాము చచ్చినట్టు అయిపోయింది. ఈ పిల్ల అది కదలటలేదు, ఇంకా బుసలు కొట్టట్లా, అరవట్లేదు. చూసుకుని నీళ్ళలో పడేసి పెట్టింది బెత్తాలని. బెత్తం తీసి చిత కొట్టేసింది, మాంసపు ముద్దలాగా కొట్టేసింది దాన్ని. 2-3 కర్రలు విరిగిపోయినాయి. అక్కడి నుంచి ఏం చేసింది, మొత్తం ఇది కదలటలేదు, ఇక లేదు, ఈ ముద్దలాగా ఉంది. దాన్ని మొత్తాన్ని ఇట్లా పోగు చేసి తీసుకెళ్ళి ఆ పాలు దాంట్లో పడేసి కడగబోయింది. ఇట్లా గట్టిగా కడిగేసేసరికల్లా ఇది చేతులు పెట్టి చేయి యువతలకి తీసేసరికల్లా హా అని ఆవలిస్తూ అందులోంచి ఒక రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. చిన్న గోచి ఉంది బడి వంటి మీద, ఇంకేం లేదు. ఒళ్ళు విరుచుకుని లేచి అందులోంచి దిగాడు. పాల తొట్టిలో నుంచి దిగంగానే ఈ అమ్మాయి ఏం చేసింది, అక్కడ ఉండే తువ్వాలేదో చూసి ఓ తువ్వాలు అతన్నాడు, ఊళ్ళంతా పాలు తుడిచేసింది. వెళ్ళిపోయి మంచం మీద పడుకొని నిద్రపోయాడు. ఆవులిచ్చుకుంటూ వచ్చాడు, నిద్రపోయాడు. మర్నాడు పొద్దున రాజుగారు వాళ్ళంతా వచ్చారు. ఇంకేముంది, కోడలు చచ్చేపోతుంది వీళ్ళకి తెలుసు పాపం. తలుపు తీసేసరికల్లా ఏముంది, అమ్మాయి ఓ పక్కన చక్కగా హాయిగా నిద్రపోతుంది.
ఈ మంచం మీద ఒక పొడుగ్గా ఉన్న తెల్లగా ఉన్న ఒక రాజకుమారుడు పడుకుని ఉన్నాడు. వాడు డిట్టో వీళ్ళ దగ్గర ఉన్న వాడిలాగానే ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు రాణిగారు చాలా సంతోషించారు. కుర్రాడిని నిద్ర లేపితే అమ్మ నాన్న తమ్ముడు అని మామూలుగానే ఉన్నాడు. వాడికి ఇవన్నీ తెలుసు. ఓహో ఆ సర్పరూపంలో అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. వాడికి చెలికత్తెలు తెలుసు, దాసదాసిగణం తెలుసు, సైనికులు తెలుసు, ఇత్తన పెళ్ళామని తెలుసు. అక్కడి నుంచి రాజకుమారుడికి చక్కగా జలకాలాడిచ్చారు, మంచి వస్త్రాలు కట్టబెట్టారు. వాడి శాప విమోచనం అయిపోయింది. ఆ ముసలమ్మ వద్దన్నందుకు చేసినందుకు వాడికి ఈ పని అయిందనమాట. అవునవును. అక్కడి నుంచి రాజుగారు చిన్న అబ్బాయి అన్నాడు, నాన్న ఎంత పని చేసింది వదిన, చూడు మన అన్నయ్యని మనకి సజావుగా సర్పరూపంలో ఉన్నవాడిని మనిషిని చేసింది. ఇంతకంటే గొప్ప భార్యను నేను ఎక్కడ తెచ్చుకోగలుగుతాను? వీళ్ళ చెల్లెల్ని నేను కూడా పెళ్లి చేసుకుంటా. కాపు అమ్మాయే మనకి రాజకుమార్తెలు అక్కర్లేదని ఆ కాపుగారి రెండో కూతుర్ని రెండో రాజకుమారుడు పెళ్లి చేసుకున్నాడు. ఓ కథకంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.